హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 15వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. జపాన్ స్లిమ్ అనేటటువంటి ఒక వ్యోమ నౌకని చంద్రుడి మీదకి పరిశోధనల కోసం పంపించింది. అయితే ఇది చంద్రుడి మీద సేఫ్ ల్యాండింగ్ అయిందన్నమాట. అలా చంద్రుడి మీద సేఫ్ ల్యాండింగ్ చేసినటువంటి 5వ దేశం ఏది అంటే జపాన్. రీసెంట్గా మన దేశం చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయటం జరిగింది, అవునా? అది కూడా మన భారతదేశం దక్షిణ ధ్రువం మీద. కానీ ఇది జస్ట్ సేఫ్ ల్యాండింగ్ అన్నటువంటిది చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఏమైంది, ఈ స్లిమ్ అన్నటువంటి దీన్ని ఎందుకు ప్రయోగించారు అంటే ఇక్కడ మల్టీ బ్యాండ్ స్పెక్ట్రల్ కెమెరా అన్నటువంటిది ఈ స్లిమ్లో ఉంది, జపాన్ వ్యోమనౌకలో. దాంతో చంద్రుడికి సంబంధించినటువంటి శిలల్లో ఏమేం మూలకాలు ఉన్నాయి అన్నట్టుగా పరిశోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇది ఒక్క శిలని అక్కడ పరిశోధిస్తుంది అనుకుంటే దాదాపు 10 శిలల్ని అది పరిశోధించడం జరిగింది. చంద్రుడి శిలల్లో ఉండే ఈ మూలకాల్ని భూమి మీద ఉండేటటువంటి శిలల్లో ఉండే మూలకాల్ని పోల్చి చూస్తే చాలా విషయాల్ని మనం తెలుసుకోవచ్చు. 2 చోట్ల ఒకే రకం మూలకాలు ఉన్నాయా, ఒకవేళ భూమి నుంచే చంద్రుడు ఫామ్ అయ్యాడా, ఇవన్నీ విషయాల్ని తెలుసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ ఇందాకటి నుంచి స్లిమ్ అంటున్నాను. స్లిమ్ అంటే ఏంటి? స్లిమ్ అంటే స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ సంవత్సరం ఇటు లోక్సభకి 4 రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి వీటి కోసము 3.4 లక్షల మంది సాయుధ పోలీస్ సిబ్బంది అవసరమవుతుంది అన్నట్టుగా కేంద్రానికి ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేయటం జరిగింది. అయితే ఇప్పుడేమవుతోంది, లోక్సభతో పాటు ఇటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం ఈ రాష్ట్రాల అసెంబ్లీలకి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఎన్నికల కమిషనర్ పదవీ విరమణ చేయటం జరిగింది. ఎవరు? అనూప్ చంద్ర పాండే. దాంతో మనకి నార్మల్గా ఏమవుతుంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అందులో ఇప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్ ఇలా పదవీ విరమణ చేయటంతో ఇంకా ఒకరే ఎలక్షన్ కమిషనర్ మిగులుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి కమిషనర్ ఎవరు? అరుణ్ గోయల్. అలాగే ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? రాజీవ్ కుమార్. వీళ్ళిద్దరు ఉన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ లో ఇప్పుడు ఒక్క ఖాళీ ఏర్పడింది. మరి వీళ్ళ యొక్క నియామకం ఎలా జరుగుతుంది? రీసెంట్ గా మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అలాగే ఎలక్షన్ కమిషనర్స్ యొక్క అపాయింట్మెంట్ అలాగే టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ బిల్లును తీసుకురావటం జరిగింది, అవునా? అది చట్టంగా కూడా మారింది. మరి ఈ చట్టం రాకముందు సుప్రీంకోర్టు అన్నటువంటిది ఇదిగో ఒక త్రిసభ్య కమిటీ ఉండాలి అన్నట్టుగా చెప్పింది. ఆల్రెడీ దీన్ని మనం డిస్కస్ చేసుకున్నామండి నిన్న కూడా, అవునా? ఒక త్రిసభ్య కమిటీ ఉండాలని చెప్పింది. అందులో సభ్యులు ఎవరెవరుగా నిర్ణయించారు? ప్రధానమంత్రి, అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్, అలాగే సిజేఐ, సుప్రీంకోర్టు సిజేఐ. ఎప్పటిదాకా? ఇదిగో ఒక చట్టాన్ని తీసుకొచ్చేంత వరకు అన్నట్టుగా చెప్పింది సుప్రీంకోర్టు. మరి అలాగే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చేసింది. మరి ఈ చట్టం ప్రకారం ఈ త్రిసభ్య కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభ లీడర్, అపోజిషన్ లీడరు ఉంటారు, అలాగే క్యాబినెట్ మినిస్టర్ ఉంటారన్నమాట. ఈ క్యాబినెట్ మినిస్టర్ కూడా ఎవరు అంటే ప్రధానిచే నామినేట్ చేయబడేటటువంటి క్యాబినెట్ మినిస్టర్ ఇందులో సభ్యుడిగా ఉంటారు. అయితే వీళ్ళ కోసం ఒక సెర్చ్ కమిటీ అన్నటువంటిది ఉంటుందన్నమాట. ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది? ఈ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సభ్యులని సెర్చ్ చేసి ఒక 5 మంది సభ్యుల్ని తీసుకొస్తుంది. అందులోంచి సెలెక్ట్ కమిటీ అంటాం. సెలెక్ట్ కమిటీ అంటే ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో ఇది సెలెక్ట్ కమిటీ అన్నమాట. ఈ సెలెక్ట్ కమిటీ ఆ పర్సన్ని సెలెక్ట్ చేయటం జరుగుతుంది. ఆ పర్సన్ని లేదా పర్సన్స్ని సెలెక్ట్ చేసి పంపిస్తుంది. తర్వాత దానికి ప్రెసిడెంట్ అసెంట్ ఇవ్వటం జరుగుతుంది, అంటే సంతకం చేస్తారనమాట, ఓకే అని. అప్పటి నుంచి వాళ్ళు ఆ పదవిలో కొనసాగుతారు. మరి ఇక్కడ ఒకటి ఆన్సర్ చేయండి. ఎన్నికల సంఘానికి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఎన్నికల సంఘానికి సంబంధించిన సభ్యుల నియామకం గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అన్నటువంటిది కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి. ఎంజీ నరేగా పథకానికి సంబంధించి ఉపాధి హామీ పథకం అని సింపుల్ గా పిలుస్తూ ఉంటాము, లేదా ఎంజీ నరేగా అంటే ఏంటి? మహాత్మా గాంధీ నరేగా లేదా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీని ప్రకారం ఏంటి? కనీసం ఒక సంవత్సరంలో 100 పని దినాల్ని కల్పించటం. అది కూడా ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటూ అన్స్కిల్డ్ పర్సన్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ పనుల్ని కల్పిస్తారనమాట. అంతేకాదు ఇక్కడ ఏంటి అంటే 1/3 వంతు వీటిని ఉమెన్కే కేటాయించటం జరుగుతుంది పనిని. అంతేకాకుండా ఇక్కడ రైట్ టు వర్క్ అన్నటువంటిది, రైట్ టు వర్క్
అంటే ఏంటి ఇక్కడ? మాకు పని కావాలి అని వెళ్ళి అడిగిన తర్వాత 15 రోజుల లోపల పనిని కల్పించాల్సి ఉంటుంది. అది కూడా వితిన్ 5 కిలోమీటర్స్ రేడియస్లో అనమాట. ఒకవేళ ఈ 15 రోజుల లోపల పనిని కల్పించలేదు, అప్పుడేమవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక రోజు డిలే అయిందంటే దానికి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇవ్వాలి. 2 రోజులు డిలే అయిందంటే ఆ 2 రోజులకి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, అంటే ఎన్ని రోజులు పని చూపించడం లేట్ అయితే అన్ని రోజులు అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అన్నటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది? రూరల్ ఏరియాస్లో ఉన్న అన్స్కిల్డ్ పీపుల్కి కూడా దీని ద్వారా ఉపాధిని కలిగించవచ్చు. దానివల్ల అటు గ్రామాభివృద్ధి జరుగుతుంది, అవునా? దానివల్ల ఏమవుతుంది? రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, దేశం అభివృద్ధి జరుగుతుంది, ఎకానమీ అన్నటువంటిది మరింత గ్రో అవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? వేతనాలు అనేటటువంటివి సరిగ్గా రావట్లేదు ఒకటి. రెండవది, వేతనాలు సరైన సమయానికి వచ్చినా కూడా మనకు కావాల్సినటువంటి ఖర్చులకి వాళ్ళు ఇచ్చేటటువంటి వేతనానికి చాలా వ్యత్యాసం అన్నటువంటిది ఉంది. అది ఖర్చులకే సరిపోవట్లేదు అన్నటువంటి విషయం. అది కాకుండా ఇంకొకటి ఏంటి? సోషల్ ఆడిట్ అన్నటువంటిది సరిగ్గా జరగట్లేదు. దానివల్ల ఇందులో అవకతవకలు అనేవి ఉన్నాయి అన్నట్టుగా చాలా సమస్యల్ని రేస్ చేస్తూ ఉన్నారు. కానీ దీనివల్ల అంతేవరకు ఉపాధి కూడా కలుగుతుంది. కాబట్టి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండింటిని చూసుకుంటూ నెగిటివ్స్ని తగ్గించుకొని పాజిటివ్స్ని పెంచుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బల పరీక్ష లేదా ఫ్లోర్ టెస్ట్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఫ్లోర్ టెస్ట్ అనేసి అంటే ఏంటి? ఒక పార్టీకి ఆ యొక్క అసెంబ్లీలో మెజారిటీ ఉందా లేదా అని ప్రూవ్ చేసుకోమని చెప్పేదే ఫ్లోర్ టెస్ట్ లేదా బల పరీక్ష అంటాము. దీని ద్వారా ఏమవుతుంది? లేదా విశ్వాస పరీక్ష అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మధ్య 2 రాష్ట్రాల అసెంబ్లీలో ఇలా బల పరీక్షలు అన్నటువంటివి జరిగాయి. ఎక్కడెక్కడ? ఒకటి జార్ఖండ్ అసెంబ్లీలో, రెండవది వచ్చేసరికి బీహార్కి సంబంధించి. బీహార్లో ఇప్పుడు పాత నాయకుడి కొత్త చోటికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వాన్ని నెలకొల్పటం జరిగింది. అలాగే జార్ఖండ్లో విశ్వాస తీర్మానానికి సంబంధించి పాత సంకీర్ణ ప్రభుత్వం అన్నటువంటిది మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ నేపథ్యంలో 2 చోట్ల బల పరీక్షలు అన్నవి జరిగాయి. 2 చోట్ల కూడా వీళ్ళే గెలిచారు. తన యొక్క మెజారిటీని నిరూపించుకోవటం జరిగింది. మరి దీనికి సంబంధించి మనకేం తెలియాలి? మొదటగా అసలు ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి అనేసి తెలియాలి. ఇందాకే చెప్పాం కదా, ఫ్లోర్ టెస్ట్ అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి మెజారిటీ ఉందా లేదా, అంటే అక్కడున్న సభ్యుల సపోర్ట్ ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. మరి దీనికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి అనేసి చూస్తే మనకి ఆర్టికల్ 175 క్లాస్ 2 అన్నటువంటిది ఉంది. దీని ప్రకారం ఏంటి? గవర్నర్కి ఇలా హౌస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ ఇదిగో రండి ఫ్లోర్ టెస్ట్కి అని పిలిచే అర్హతని కలిగి ఉంటారు ఈ యొక్క ఆర్టికల్ 175 క్లాస్ 2 కింద. అలాగే ఆర్టికల్ 174 అన్నటువంటిది నార్మల్గా ఏమవుతుంది? గవర్నర్ సమ్మన్స్ ఇవ్వటానికి లేదంటే సభని డిజాల్వ్ చేయటానికి, ప్రొరోగ్ చేయటానికి అధికారాన్ని ఇస్తుంది. అందులో ఆర్టికల్ 175 క్లాస్ 2 కింద రండి మీరందరూ ఫ్లోర్ టెస్ట్కి అనేసి సమ్మన్స్ ఇస్తారనమాట. కానీ ఆర్టికల్ 163 ప్రకారమే గవర్నర్ మెజారిటీని ఇదిగో నిరూపించుకోండి అన్నట్టుగా అసెంబ్లీలో సెషన్కి పిలవటం జరుగుతుంది చీఫ్ మినిస్టర్ని. అంతేకాకుండా ఒకవేళ గవర్నర్ ఇలా పిలుస్తున్నారు అంటే అప్పుడు అసెంబ్లీ అన్నటువంటి సెషన్లో ఉండదు. అంటే సెషన్లో లేకపోతే అప్పుడు గవర్నర్ పిలుస్తారు. ఒకవేళ సెషన్ జరుగుతూ ఉంటే ఫ్లోర్ టెస్ట్కి పిలిచే అధికారం అన్నటువంటిది స్పీకర్కి ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే దీనికి సంబంధించి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నబామ్ రెబియా జడ్జిమెంట్ అన్నటువంటిది. ఈ నబామ్ రెబియా జడ్జిమెంట్ అన్నటువంటిది మనకి తెలియాలి. అలాగే రెండవది వచ్చేసరికి శివరాజ్ సింగ్ చౌహాన్. మూడవది వచ్చేసరికి ఎస్ఆర్ బొమ్మాయి కేసు అన్నటువంటిది. సో ఇవి తెలియాలన్నమాట. మనకి నబామ్ రెబియా జడ్జిమెంట్లో ఏమని చెప్పారు అంటే హౌస్కి సంబంధించి ఇలా గవర్నర్ సమ్మాన్స్ ఇస్తారు కదా పిలవటానికి, అది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్ మేరకే ఉండాలి, ఇండిపెండెంట్గా తీసుకునే అధికారం ఆయనకు లేదు అన్నట్టుగా చెప్తుంది. అలాగే శివరాజ్ సింగ్ చౌహాన్ కేసులో ఏమని చెప్తారు? ఫ్లోర్ టెస్ట్కి పిలిచేటటువంటి అధికారం అన్నటువంటిది అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉంటే అది ఆ అధికారం అన్నటువంటిది స్పీకర్కి ఉంటుంది అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏం చెప్తుంది? ఒకవేళ చీఫ్ మినిస్టర్ గనక ఫ్లోర్ టెస్ట్కి రిఫ్యూజ్ చేశారు అంటే అప్పుడు లెజిస్లేచర్లో తనకి సపోర్ట్ లేనట్టే అనేసి మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళటం జరిగింది. అక్కడ అబుదాబీలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు కూడా.
చూడండి, అబుదాబి ఆలయ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ దీన్నే బాబ్స్ టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. బాబ్స్ అంటే ఏంటి? బచాసన్ వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ అంటాం. ఈ బాబ్స్ కి సంబంధించిన హిందూ టెంపుల్ ని ఇనాగ్రేట్ చేశారు. అయితే మన ప్రధాని 2015లో అబుదాబికి అంటే యుఏఈకి వెళ్ళినప్పుడే హిందూ కమ్యూనిటీకి సంబంధించి ఒక టెంపుల్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా అడగటం జరిగింది. ఆ నేపథ్యంలోనే 27 ఎకరాలు యుఏఈ ప్రభుత్వం కేటాయించింది. అందులోనే ఇప్పుడు టెంపుల్ ని నిర్మించారు. అయితే యుఏఈలో మన భారతదేశానికి సంబంధించినటువంటి అంటే మన భారతీయులే 3.5 మిలియన్ మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, 16వ ఆర్థిక సంఘం 16th ఫినాన్స్ కమిషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. అది ఇప్పుడు తొలిసారిగా భేటీ అయింది. మరి ఈ 16th ఫినాన్స్ కమిషన్ కి ఎవరు నేతృత్వం వహిస్తూ ఉన్నారు అంటే నీతి ఆయోగ్ యొక్క మాజీ ఉపాధ్యక్షుడైన అరవింద్ పన్గారియా. ఈయన నేతృత్వంలో ఈ 16th ఫినాన్స్ కమిషన్ ఏర్పాటైంది. ఇందులో సభ్యులైనటువంటి అజయ్ నారాయణ్ ఝా, అలాగే ఏనీ జార్జ్ మాథ్యూ, సౌమ్యకాంతి ఘోష్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు భేటీ అయి ఇక్కడ మాట్లాడుకున్నారన్నమాట. అయితే ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం 2025 అక్టోబర్ 31 లోపల మనకి నివేదికనిస్తే ఆ సిఫారసులు 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొత్తం 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. అయితే ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫారసులు అమల్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ రీసెంట్ గా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటి దాన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి, 1 కోటి ఇళ్లలో రూఫ్ టాప్ సోలార్ స్కీమ్ ని తీసుకురావటం. దీని ద్వారా ఫ్రీ ఎలక్ట్రిసిటీని 300 యూనిట్లు ప్రతి నెల అందించటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం గవర్నమెంట్ 75,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతోంది. నెక్స్ట్ చూడండి, మన డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్, ఈయన జనరల్ బిపిన్ రావత్ యొక్క లైఫ్ సైజ్ స్టాచ్యూని డెహ్రాడూన్ లో ఉన్నటువంటి టాన్స్ బ్రిడ్జ్ స్కూల్లో ఇనాగ్రేట్ చేయటం జరిగింది, అన్వీల్ చేయటం జరిగింది. అయితే బిపిన్ రావత్ మన దేశానికి ఫస్ట్ సిడిఎస్ అవునా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. 2020 నుంచి 2021 వరకు ఈయన పనిచేశారు. తర్వాత ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్ లో ఈయన మరణించారు. నెక్స్ట్ చూడండి, ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అయినటువంటి దత్తాజీరావు గైక్వాడ్, ఈయన మరణించారు. ఈయన బతుకున్నంత వరకు చూస్తే ఓల్డెస్ట్ లివింగ్ ఇండియన్ క్రికెటర్ కూడా ఇతనే. నెక్స్ట్ చూడండి, మేడారం మహాజాతర లేదా దీన్నే సమ్మక్క సారక్క జాతర అంటాము. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా ఇది గుర్తింపు పొందింది. మన భారతదేశంలో అయితే కుంభమేళ తర్వాత ఎక్కువ మంది హాజరయ్యే పండుగ కూడా ఇదే. ఇది ములుగు జిల్లాలో తాడ్వాయి మండలంలో ఉండేటటువంటి మేడారం అనేటటువంటి ప్రాంతంలో గిరిజనుల యొక్క ఆరాధ్య దేవతలైనటువంటి ఇద్దరిని సమ్మక్క సారక్క వీళ్ళని ఇక్కడ వనదేవతలుగా పూజిస్తూ ఉంటారు. అయితే దేశంలో అతిపెద్ద గిరిజన జాతర ఈ మేడారం జాతర. అయితే దీనికి మన చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇలా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వస్తూ ఉంటారు. అయితే ఈ పండుగని 2014వ సంవత్సరంలో 2014లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా కూడా గుర్తించింది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1996లోనే రాష్ట్ర పండుగగా దీన్ని గుర్తించింది. నెక్స్ట్ చూడండి, 2024 జనవరిలో కైరోలో అంటే ఈజిప్ట్లోని కైరోలో జరిగినటువంటి ISSF షూటింగ్ ప్రపంచ కప్ 2024లో స్వర్ణం నెగ్గినటువంటి భారత క్రీడాకారుడు ఎవరు అంటే దివ్యాంశ్ సింగ్ పన్వర్. నెక్స్ట్ చూడండి, రోడ్డు ప్రమాదాల్ని వాటి వల్ల సంభవించే మరణాల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం సడక్ సురక్షా ఫోర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే పంజాబ్. ఏ దేశానికి చెందిన 2 ఏళ్ల కార్టర్ డల్లాస్ మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను చేరుకున్న అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించారు అంటే స్కాట్లాండ్. నెక్స్ట్ చూడండి, జీబ్రాల పరిరక్షణ గురించి అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఏ రోజుని అంతర్జాతీయ జీబ్రా దినోత్సవంగా నిర్వహిస్తారు అంటే జనవరి 31వ తేదీని. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రూపొందించినటువంటి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది అంటే మొత్తం 180 దేశాలకు గాను మన దేశం 93వ స్థానంలో ఉంది. చివరిగా చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అన్నటువంటిది 20 లక్షల కోట్ల మార్కెట్ వాల్యూని రీచ్ అయినటువంటి ఫస్ట్ ఇండియన్ కంపెనీగా నిలిచింది. 2017లో 10 లక్షల కోట్లను దాటినటువంటి ఇండియన్ కంపెనీగా నిలిస్తే 2005లో 1 లక్ష కోట్లను దాటింది. చూడండి, ఇప్పుడు 20 లక్షల కోట్ల వాల్యూని దాటిందనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.